మేము అఖిలకు మద్దతు ఇవ్వము అని చెప్పినప్పుడు పార్టీ కూడా ఆమెకు టికెట్ ఇస్తుందని అయితే నేను అనుకోవడం లేదు. ఏంటి భూమా వర్గం వాళ్ళంతా ఒకే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి అందరు కలిసి ముందుకెళ్తా ఉన్నారు. అంటే ఇక్కడ ఫాదర్ మదర్ లేనటువంటి వారికి అండగా ఉండాల్సినటువంటి వారు ఎందుకు ఈ విధంగా ఏర్పడి ఇలా ముందుకెళ్తున్నారంట? ఫాదరు మదర్ లేదనేది ఎప్పుడు వస్తుందంటే సమస్య మైనర్లు అయితే పాపం తల్లిదండ్రులు లేదు ఏదో ఒకటి ఆదరించాలి అని 40 సంవత్సరాలు పైన అయినాయి, మంత్రిగా చేసినారు, గతంలో ఎమ్మెల్యేగా చేసినారు. వాళ్ళేం తల్లిదండ్రులు పిల్లలు తల్లిదండ్రులు లేరు కాబట్టి విచ్చలవిడితనంగా ఏం మాట్లాడుతున్నాము అర్థం కాకుండా సంస్కారహీనంగా నన్ను వాడు వీడని మాట్లాడతారు ఇంటర్వ్యూలో. ఏమన్నా సభ్యత సంస్కారం ఉంటే అట్లా మాట్లాడతారా? నోటికి ఏదొచ్చి అది మాట్లాడడం. నేను దుబారుగా మాట్లాడవచ్చు కదా. విఖ్యాత వాని వయస్సు ఎంత, ఎత్తుకొని పెంచిన అఖిలని ఎత్తుకొని పెంచిన వాడు వీడు తినిందరక్కనే పొగురేవారము అడ్డు అదుపు లేదు. ఏం చేసినా చెల్లుతుందనే భావనలు ఉన్నారు. సరే దానికి ఏమనేది కాలం సమాధానం చెప్తుంది. మహామహులే పోయినారు, రాజ్యాలు పోయినాయి, రాజులు పోయినారు, వీళ్ళెంత. కానీ ఈమె పార్టీ వేవును అన్నిటినీ దిగమింగి అంత బ్యాడ్గా ప్రజలలో ఉందని నా భావన. పంచాయతీకి వచ్చినది ₹1 తీసుకోవడము, ఫోర్జరీలు, ఎన్ని కేసులు, దౌర్జన్యాలు, ఇట్లాంటి వ్యక్తులను ప్రజలు స్వీకరిస్తారని ఆశీర్వదిస్తారని అయితే నేను అనుకోవడం లేదు నా వ్యక్తిగతంగా. ఒకప్పటి ఆళ్ళగడ్డ బాంబులగడ్డ అనేటటువంటి పేరు గలదు. ఫ్యాక్షన్కి పెట్టింది పేరు రాయలసీమ ప్రాంతంలో. ఇప్పుడు ఎలా ఉంది, అప్పుడు ఎలా ఉందంటారు? అంటే అప్పట్లో ఉండేటటువంటి పరిస్థితులు మీరు దగ్గరుండి చూశారు, ఎలా ఉందంటారు? చాలా మార్పు వచ్చింది. ఒకప్పటి పరిస్థితికి ఇప్పుడు ఎంత అసలు నీకు ఆళ్ళగడ్డ కూడా ఎంత డెవలప్ అయిపోయింది, చాలా డెవలప్ అయింది. మంచి మంచి షోరూమ్లు వచ్చాయి, రిలయన్స్ అనేది వచ్చింది. ఒకప్పుడు ఇక్కడ వ్యాపారం చేయాలంటేనే భయపడే పరిస్థితులు, చాలా మార్పు వచ్చింది. కానీ అఖిలప్రియ లాంటి వాళ్ళకు వస్తే పాత రోజులు మళ్ళా రావచ్చు, వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ఇప్పుడు మామూలుగానే కోతికి కళ్ళు తప్పితే ఎట్లంటుంది, పదవి అధికారము వస్తే దాని పర్యవసానం వేరే రకంగా ఉంటుంది. అందరూ భరిస్తూ ఊరుకుంటారు కదా, చర్యకు ప్రతిచర్య ఉంటుంది. అదేంగా ఫ్రాక్షన్ మార్పు రావచ్చు, మళ్ళా ఫ్రాక్షన్ రావచ్చు ఆమెకి టికెట్ ఇచ్చి అధికారంలోకి వస్తే.